హలో ఫ్రెండ్స్, నా పేరు లీలా ప్రసాద్. మీరు చూస్తున్నారు ది టెక్ కంప్యూటర్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఇవాళ మనం DDR3, DDR4, DDR5 ఈ మూడు వెర్షన్స్లోనూ మనకి ఏది బెస్ట్ వెర్షన్, ఒకవేళ మనం ఒక ర్యామ్ని తీసుకుంటే కనుక ఆ ర్యామ్స్లో మనం DDR3 తీసుకోవాలా, DDR4 తీసుకోవాలా, లేదంటే DDR5 తీసుకోవాలా అనే టాపిక్ మీద ఈ వీడియో అయితే డిస్కస్ చేద్దాం. సో టాపిక్లో వెళ్ళిపోతే ఈ మూడిట్లో ఏది బెస్ట్ అని ఒకవేళ క్విక్గా ఆన్సర్ కావాలనుకుంటే కనుక DDR5 అనేది బెస్ట్ ఆప్షన్. భవిష్యత్తులో DDR6 వస్తే DDR6 అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట. అసలు DDR3, 4, 5 లేదా DDR అంటే ఏంటి అని కదా, ఇది ర్యామ్కి సంబంధించిన వెర్షన్ అనమాట. సో ఆల్రెడీ నేను ర్యామ్ అంటే ఏంటి అనే వీడియోలో నేను దీనికి సంబంధించి డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో ఇది ర్యామ్కి సంబంధించిన వెర్షన్. ఎలా అయితే మనకి వెహికల్స్ అనేవి ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్ వస్తూ ఉంటాయి కదా, ఒకే కంపెనీకి చెందిన లేదా ఒకే బ్రాండ్కి చెందినవి, అలాగే మనకి ర్యామ్లో కూడా ఒకే సెగ్మెంట్ ర్యామ్ బట్ వెర్షన్స్ అనేవి మారుతుంటాయి. సో దాన్ని బట్టి ఏమవుతుందంటే దాని యొక్క స్పీడ్ పెరగడం, లేదంటే దాని యొక్క కెపాసిటీ పెరగడం, లేదంటే దాని యొక్క టెక్నాలజీలోని ఇంకా అడ్వాన్స్మెంట్ రావడం, దాని యొక్క పవర్ ఎఫిషియన్సీ తగ్గడం. సో ఇలాంటివన్నీ అన్ని ఫ్యాక్టర్స్ కూడా మనకి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో మనకి DDR3తో పోలిస్తే DDR4 బెస్ట్ ఆప్షన్, DDR4తో పోలిస్తే DDR5 బెస్ట్ ఆప్షన్, DDR5తో పోలిస్తే DDR6 ఇంకా భవిష్యత్తులో వస్తే కనుక మనకి అదొక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. సో DDR3 అనేది ఎవరికి యూజ్ అవుతుంది అంటే ఎవరైతే అల్ట్రా లో బడ్జెట్లోని కొన్ని పీసీ బిల్డ్స్ చేస్తూ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి DDR3 అనేది ఒక బెస్ట్ ఆప్షన్ ఇది అవుతుంది. సో ప్రస్తుతం మనకి స్టాండర్డ్ లెవెల్లో ఉన్నది DDR4, ఎందుకంటే DDR5 అనేది చాలా హై రేట్స్ అయితే ప్రస్తుతానికి అయితే నడుస్తున్నాయి. కాబట్టి DDR4 అనేది ఒక స్టాండర్డ్ లెవెల్ ఎడిషన్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు DDR4 అయితే రికమెండ్ చేస్తూ ఉంటారు. సో మనకి పర్ఫార్మెన్స్ వైజ్గా మాట్లాడుకుంటే కనుక ప్రస్తుతం ఉన్న కాలంలోని మనం పర్ఫార్మెన్స్ వైజ్గా మాట్లాడుకుంటే DDR5 అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ అనేది అరౌండ్ 4800 నుంచి 6000 మెగాహెర్ట్జ్ వరకు అయితే ఫ్రీక్వెన్సీ వెళ్తుంది. కాబట్టి ఆ ఫ్రీక్వెన్సీలోని మనం ఒక 64 GB కానీ లేదంటే 128 GB కానీ ర్యామ్స్ మనం యూజ్ చేస్తే కనుక దాని యొక్క పర్ఫార్మెన్స్ అనేది పీక్స్కి అయితే వెళ్తుంది. అదే మనం ఒక బడ్జెట్లో ఉన్నాం, లేదంటే మనం ఒక బేసిక్ లెవెల్లోని మనం గేమ్స్ ఆడుతుంటాం కదా, ఇప్పుడు మనకి ప్రతి గేమ్స్ కూడా మనం DDR4కి సపోర్ట్ చేసే విధంగా అయితే తయారు చేయడం అయితే జరుగుతుంది. సో DDR4 అనేది కాస్ట్ ఎఫిషియన్సీగా ఉంటుంది. అంటే మనకి DDR4 ఒక స్టాండర్డ్ లెవెల్. తక్కువ బడ్జెట్ ఉందనుకోండి DDR3కి వెళ్ళొచ్చు, ఎక్కువ బడ్జెట్ ఉందనుకోండి DDR5కి వెళ్ళొచ్చు. బట్ బడ్జెట్ మనకు ఒక బడ్జెట్లోనే ఒక మంచి సెగ్మెంట్ ఉన్నాం అనుకుంటే కనుక DDR4 అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లోని. అండ్ పవర్ ఎఫిషియన్సీ విషయానికి వస్తే కనుక మీకు ఇక్కడ DDR5 అనేది చాలా తక్కువ పవర్ని అయితే కన్జ్యూమ్ అయితే చేస్తుంది. అండ్ పర్ఫార్మెన్స్ కూడా అంత పిక్స్కి అయితే ఉంది. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ ఏదైతే ఉంటుంది కదా, వాటిని ఎప్పటికప్పుడు మనకి డిజైన్ మారుస్తూ ఉంటారు. సో ప్రతి ఒక్క వెర్షన్ కూడా దాని యొక్క డిజైన్ మారుతూ ఉంటుంది కాబట్టి పవర్ అనేది తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది, బట్ పర్ఫార్మెన్స్ మాత్రం పెరుగుతూ ఉంటుంది. DDR5తో కంపేర్ చేస్తే DDR4 అనేది కొంచెం ఎక్కువ పవర్ని కన్జ్యూమ్ చేస్తుంది. DDR4తో కంపేర్ చేస్తే DDR3 అనేది మరికొంత ఎక్కువ పవర్ని అయితే కన్జ్యూమ్ చేస్తుంది. పవర్ కన్జ్యూమ్షన్ విషయంలో మనకి DDR5 అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. సో ఎవరైతే పర్ఫార్మెన్స్ వైజ్గా ఇంప్రూవ్ అవ్వాలనుకుంటారో సో వాళ్ళకైతే DDR4 అయితే రికమెండ్ చేస్తున్నది. అది కూడా మీకు బడ్జెట్ ఉంటేనే, లేదనుకుంటే కనుక స్టాండర్డ్ లెవెల్లో మనకి DDR4 ఉంటుంది కాబట్టి మీరు దాన్ని అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. అండ్ కంపాటబిలిటీ విషయానికి వస్తే ఇది మనకి మా మదర్ బోర్డ్ని బట్టి వేరీ అయితే అవుతూ ఉంటుంది. లైక్ మనం హై అండ్ గేమింగ్ పీసీని బిల్డ్ చేస్తాం అనుకోండి, అక్కడ మనం మదర్ బోర్డ్ హై అండ్ది, ప్రాసెసర్ హై అండ్ది తీసుకుంటే ఖచ్చితంగా అక్కడ మనం DDR5కి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఆ టైంలో మీరు DDR4కి వెళ్ళారు బడ్జెట్ని ఆలోచించుకుని అంటే కనుక ఖచ్చితంగా మీకు బాటిల్ నెక్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి అనమాట. మీ CPU థ్రాట్లింగ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. సో దాన్ని అయితే మీరు దృష్టి అయితే పెట్టుకోండి. సో ఓవరాల్గా మనకి ఏది బెస్ట్ అని నన్ను అడిగితే కనుక DDR5 ఇస్ ది బెస్ట్ ఆప్షన్. భవిష్యత్తులో DDR6 వస్తే DDR6 అనేది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. బట్ ఇప్పుడు స్టాండర్డ్ లెవెల్లో మనం మాట్లాడుకుంటే కనుక DDR4 ఇస్ ది బెస్ట్ ఆప్షన్ ఫర్ ఎవ్రీ వన్. సో అందరికీ కూడా DDR4 అనేది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. తక్కువ ఇంకా బడ్జెట్ మీద తక్కువ ఉంది అనుకుంటే కనుక DDR3 తీసుకోండి. బట్ నేను DDR3ని కానీ DDR5ని కానీ రికమెండ్ చేయను. అంటిల్ మీ ఇక్కడ DDR5కి సంబంధించి బడ్జెట్ ఉంటే మీరు తీసుకోండి, లేదంటే కనుక మీరు చాలా లిమిటెడ్ బడ్జెట్లు ఉన్నారనుకుంటే మాత్రమే DDR3ని తీసుకోండి. బట్ అందరికీ నేను DDR4ని అయితే రికమెండ్ అయితే చేస్తాను. సో DDR3, DDR4, DDR5 నథింగ్ బట్ వెర్షన్స్ అనమాట. సో ఇవన్నీ కూడా ఎంత ఎక్కువ ఎంత లేటెస్ట్ వెర్షన్లో ఉంది సో అంత ఫాస్ట్గా అంత ఎక్కువ స్టోరేజ్ని కలిగి అవి ఉండే అవకాశాలు అయితే మనకు చూడడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్గా ఈ మూడిట్లో ఏది తీసుకోవాలనే దానికి మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అయితే అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియోకి సంబంధించి కానీ లేదా మీకు ఇంకే డౌట్స్ ఉన్నా సరే ఈ వీడియోకి సంబంధించి కమెంట్ సెక్షన్లో అయితే మీరు కమెంట్ అయితే చేయొచ్చు. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను మీకు మరో వీడియో అయితే మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్, బాయ్.